మొదటి వ్యక్తి మా డైరెక్టర్ గారు. మా తీసేటప్పుడు డైరెక్టర్ గారు చెప్తే, సార్ ఎన్ని రోజుల్లో తీస్తారు, బడ్జెట్ ఏంటి అన్నాను. ఇన్ని డేస్ సార్, ఇది బడ్జెట్ అని చెప్పారు. బడ్జెట్ కంటే 10% తక్కువలో చేశారు. డేస్ కూడా 5 days తక్కువ చేశారు. సో థ్యాంక్స్ టు కృష్ణ సార్ గారు. సో మా లాస్ ఏంజల్స్ టాకీస్ గురించి చెప్పాల్సి వస్తే, లాస్ట్ ఇయర్ గాలిపటం అని సంపత్ నంది టీం వర్క్తో చేశాము. ఈ సంవత్సరం సంజయ్ మోషన్ పిక్చర్స్తో మౌనం చేస్తున్నాము. నెక్స్ట్ వీక్ ఇంకో సినిమా చేయబోతున్నాను. చిన్న దర్శకత్వం ఇంకో సినిమా కూడా చేయబోతున్నాం. సో ఈ పిక్చర్ బాగా వచ్చింది. ఫాదర్ గారు, ప్రొడ్యూసర్ అండ్ రవి గారు, నాకు యాక్చువల్గా కొంత చెప్పాల్సి ఉందండి ఈ సినిమా గురించి. చాలా సినిమాలు వచ్చినాయి, హారర్ సినిమాలు, కానీ హారర్ మిక్స్ లవ్తో ఒక చిన్న సైంటిఫిక్ వేలో చేద్దామనే ఉద్దేశంతో దీన్ని ఏం చేసామంటే క్లారోవరెన్స్ అనే ఒక సబ్జెక్ట్ తీసుకుని, దానికి బోల్డ్ అండ్ హిస్టరీ ఉందండి. మనకి టైం చాలదు చెప్పడానికి. నెక్స్ట్ టైం ఐ ఎక్స్ప్లెయిన్ ఆల్ దోస్ థింగ్స్ ఇన్ ఇంటర్వ్యూస్ అండ్ ఆల్ దోస్ థింగ్స్. డిఫరెన్సెస్ ఏంటో చెప్పడానికి నాకు అవకాశం ఇచ్చిన మిస్టర్ రవి గారు అండ్ మిస్టర్ సూర్యప్రసాద్ గారికి నేను చాలా థ్యాంక్స్ చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్ రవి గారు, మీ అభిమానానికి అండ్ నా మీద ఉంచిన నమ్మకానికి థ్యాంక్ యూ సో మచ్. మౌనం, వాయిస్ ఆఫ్ సైలెన్స్. నేను ఫస్ట్ ఓపెనింగ్ రోజునే చెప్పాను సైలెన్స్ అనేది ఎంత భయంకరమైనదో. అలాగే అప్పుడు ప్రెస్ మీట్ పెట్టారు. మళ్ళీ ఇప్పుడు ఈ మూవీ అంతా కంప్లీట్ చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. అండ్ రవి గారు చెప్పినట్టు రీ రికార్డింగ్ ఈజ్ గోయింగ్ ఆన్. ఐ థింక్ చాలా బాగా వస్తుందని నేను ఫీల్ అవుతున్నాను. యాజ్ వెల్ యాజ్ కెమెరామ్యాన్. అండ్ తర్వాత శివ కూడా ఈ సినిమాకి ఎంతో కష్టపడ్డాడు. ఫస్ట్ మూవీ, డెబ్యూ మూవీ, అండ్ చాలా తపనతో, చాలా కసితో. అండ్ హీఈస్ డూయింగ్ ఎడిటింగ్ పార్ట్ కూడా తనే చేసి అసలు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా, నాకు రీ రికార్డింగ్ టైం అయిపోతుందన్నా కూడా ఉండండి మేడం ఇంకొంచెం అని చెప్పేసి శిల్పాన్ని చెక్కినట్టు ఈ సినిమాని బాగా చెక్కి నాకు రీ రికార్డింగ్ నాకు ఇచ్చాడు శివ. అండ్ థ్యాంక్ యూ సో మచ్. చాలా గ్యాప్ తర్వాత, మల్లెపూ తర్వాత మంచి సినిమా చేద్దామని వెయిట్ చేస్తున్న సమయంలో మా అన్నయ్య సంధ్య మోషన్ పిక్చర్ రవి గారు, అన్నయ్య అనే అంటాను, ఆయన ఫోన్ చేశారు, తమ్ముడు మంచి కథ ఉంది, నువ్వు హీరోగా చేయాలని. నేను అన్నయ్యతో ఒకే మాట చెప్పాను, అన్నయ్య నేను సినిమాలు ఇప్పుడు చాలా లేని మల్లెపూ చేసి చాలా గ్యాప్ వచ్చింది అంటే, ఏం కాదు తమ్ముడు, నువ్వు ఒకసారి కథ విను, నచ్చితే చేద్దుగా అంటే, అన్నగారు మీరు చెప్తున్నారు కాబట్టి మీరు చెప్తే నేను చేస్తానని చెప్పాను. ఈ అవకాశం ఇచ్చినందుకు సూర్యప్రసాద్ అన్నయ్య గారికి, మన సంధ్యా మోషన్ పిక్చర్ రవి గారికి, ఇద్దరికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఇకపోతే మన కృష్ణసాగర్ గారు చూడటానికి చాలా లీన్గా ఉన్నా కూడా కెమెరా పట్టుకుంటే మాత్రం ఆయన ఎవరు పట్టుకోలేరండి. ఐ థింక్ 8వ 9వ నేషనల్ అవార్డ్స్ వచ్చినాయి అన్నారు. ఇంటర్నేషనల్ అవార్డ్స్ 7 వచ్చినాయి అంట. ఇంకా ఆయన గురించి నేను ఏంటంటే మాట్లాడేది. అలాంటి ఆయనతో పనిచేయటమే నా అదృష్టం. ఆ రకంగా ఆయన హీరోయిన్ బయలుదేరిందా అన్నా కూడా శివకే తెలవాలి, స్క్రిప్ట్లో డైలాగ్ ఏదన్నా మిస్ అయిందన్నా కూడా అది శివకే తెలవాలి. అంటే అంతగా పనిచేసాడు శివకు కూడా నా థ్యాంక్స్ చెప్తున్నాను. ఈ మూవీతో నీకు మంచి పేరు రావచ్చు అని చెప్పినప్పుడు నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అండ్ ఈ మూవీలో ఒక సాంగ్ ఉందండి, నేను నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు అంత మంచి సాంగ్ నాకు వస్తుందని. అండ్ దానికి శ్రీలేఖ గారు మ్యూజిక్ డైరెక్టర్గా ఉంటారని నేను అసలు అనుకోలేదు, ఎక్స్పెక్ట్ చేయలేదు. ఐఎమ్ వెరీ హ్యాపీ అనమాట. థ్యాంక్ యూ శ్రీలేఖ గారు. అండ్ మై ప్రొడ్యూసర్స్ ప్రసాద్ గారు అండ్ రవి గారు, వీళ్ళిద్దరికి ఎప్పుడు నేను రుణపడి ఉంటాను. అండ్ మా డిఓపి కిషన్ గారు, నిజంగా ఇంతకుముందు మా హీరో చెప్పినట్టు తను కెమెరా పట్టుకుంటే నిజంగా తను ఎవరు పట్టుకోలేరండి. చాలా మంచి కెమెరామెన్. ఈ మూవీ మాకు ఇంత అందంగా రావడానికి మెయిన్ కారకులు ఆయన. కానీ కొంచెం మౌనంగా హారర్ ఉంది, కొంచెం మౌనంగా ప్రేమ కూడా ఉంది. దీనికి అసలు కథ వినగానే ఫస్ట్ రవి గారు కూడా ఏంటి ఇది కొత్తోడు కూడా చేస్తాడో చేయడానికి అనుకున్నారు. కాకపోతే అలా విని కూడా నన్ను ఓకే చేశారు. దీనికి సూర్యప్రసాద్ గారు కూడా చాలా హెల్ప్ చేశారు. 3 కోణాలుంటాయి. 1, ఎదుటివారి క్వాలిటీస్ నచ్చడం.